ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఫస్ట్ లో బాగలేదు కానీ ఇప్పుడైతే బాగానే ఉన్నాం. ఓకే. రైతు భరోసా చేసిండు, కరెంటు 200 యూనిట్లు ఫ్రీ, ఇక బస్సు ఫ్రీ, ఇవన్నీ ఇప్పుడైతే బాగానే ఉన్నాయి. అంటే రైతు బీమా, రైతు భరోసా లాంటి పథకాలు ఇంతకు ముందు చూసుకున్నట్టే కేసీఆర్ పరిపాలనలో రైతు బీమా, రైతు భరోసా, రైతు బంధు ఇలాంటివి చాలా పథకాలు, దళిత బంధు లాంటివి ఉండేవి. నేను వచ్చిన తర్వాత రుణమాఫీ కూడా సరిగ్గా అందరికీ జరగలేదు అని అంటున్నారు. అదే మీరేమంటారు? కొంతమందికి అయినాయి, కొంతమంది కాలేదు. అవి కూడా చేస్తా అని అంటున్నాడు. అంటే ఎప్పటి వరకు చేయగలుగుతారు అంటారు? అవి ఈ నెల లాస్ట్కే అన్నారు. మరి ఉమ్, ఇవాళ 20-30 కదా, ఉమ్. లాస్ట్కే అన్నారు. మరి అందరికి సరే వెనక ముందు అయినా వేస్తాడు ఏమో. అంటే కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే మీ మాటల్లో మీరు ఏం చెప్తారు? అయితే ఆయనేమో 5,000 ఇచ్చేది ఉమ్, సంవత్సరానికి మన పంటకు. ఉమ్. ఇప్పుడు ఈయన 6,000 ఇస్తాడు. ఓకే. అంటే ఇప్పుడు మొన్నటిదాకా చూసుకుంటే ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకే రైతు బంధు పడేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి 5 ఎకరాలకి లిమిట్ అని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు? 7 ఎకరాలన్నరకు 7 ఎకరాలన్నరకు వేస్తామని చెప్పింది. అసలు ఇప్పుడు వేస్తా వేసింది కూడా అయిపోయింది. సన్న బియ్యం పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? సన్న బియ్యం అయితే బాగానే వస్తాను, ఇస్తాను బాగా మంచిగా ఉన్నాయా సన్న బియ్యం? మంచిగానే ఉంది. వండుకోదగంగానే ఉందా? మంచిగా తింటానం కదా. ఓకే. సార్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ గురించి ఏం చెప్తారు? లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్, జడ్పీటీ, ఎంపీటీసీ ఉన్నాయి కదా, వాటినే కొంచెం తేడాగా అటు ఇటు తేడాగా అయితే. అంటే ఎవరు గెలుస్తారు ఇప్పుడు? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? బీజేపీ అంటే కొంచెం కొన్ని సీట్లు పోతాయి బీజేపీకి, బీఆర్ఎస్కు కొంచెం, కాంగ్రెస్ కొంచెం, అది పోటీగా ఉంటుంది. థ్యాంక్ యూ.